హలో అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రోమ్ కమ్ హాలీవుడ్ మూవీ హెచ్ అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ హెచ్ అనే మూవీలో విల్ స్మిత్ అనే పర్సన్ మెయిన్ లీడ్గా అయితే యాక్ట్ చేశారు. ఇది ఒక 2005లో రిలీజ్ అయిన మూవీ. ఇప్పుడైతే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. మరి ఈ మూవీ ఇప్పుడు తెలుగు ఆడియన్స్కి నచ్చుతుందా, తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అవుతారా చూద్దాం. స్పాయిలర్స్ లేకుండా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే హెచ్ అంటే ఒక లవ్ గురు అనమాట. ఇందులో మనోడు ఒక లవ్ కాన్సెప్ట్ డేటింగ్ యాప్స్లో అందరికి కూడా ఎవరైతే లవ్ ఫెయిల్ అయ్యి బాయ్స్ ఉంటారో వాళ్ళందరికీ ఐడియాస్ ఇచ్చి మనోడు లవ్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట అందరికీ. అలాంటి పర్సన్కి మనోడికి కూడా ఒక లవ్ స్టోరీ ఉంటుంది. మనోడు కొంచెం టిపికల్ ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తూ ఉంటాడు తన లవ్లో. చివరికి తన లవ్ ఒక హిల్లోరియస్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. ఇంకా పాజిటివ్స్ మాట్లాడాలంటే విల్ స్మిత్ చాలా స్టైలిష్గా అండ్ చాలా ఎంటర్టైనింగ్గా యాక్ట్ చేశాడని చెప్పాలి. ఇంకా కామెడీ టైమింగ్ సూపర్ అని చెప్పాలి. కానీ కొన్ని చోట్ల రొటీన్ కామెడీ అనిపిస్తూ ఉంటుంది. ఫ్రెష్ కాన్సెప్ట్ డేటింగ్ గురు ఒక మంచి ఫ్రెష్ కాన్సెప్ట్ అయినా కూడా న్యూ ఐడియాతో హాలీవుడ్లో మంచి ఎంటర్టైనింగ్గా అయితే ప్రజెంట్ చేశారని చెప్పాలి. అండ్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అని చెప్పాలి. ఎండింగ్లో మంచి హార్ట్ వార్మింగ్ మెసేజ్ అయితే ఉంటుంది. నెగిటివ్స్ ఏంటంటే తెలుగు ఆడియన్స్ కొంచెం రిలేటబుల్ మూమెంట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. ఫైనల్ వరకు ఏంటంటే ఓవరాల్గా హెచ్ అనేది మంచి రోమ్ కామ్ మూవీ అని చెప్పాలి. విల్ స్మిత్ ఫ్యాన్స్కి పక్కాగా నచ్చుతుంది. ఇంకా ఫీల్ గుడ్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా పక్కాగా నచ్చుతుంది. ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. ఇది ఒక ఎబో యావరేజ్ మూవీ. తెలుగు ఆడియన్స్ కొంచెం కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ పక్కన ఇచ్చాను కదా. ఆల్రెడీ మీరు ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీ రేటింగ్, మీ రివ్యూ, మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. తెలుగు డబ్బుడు మూవీస్ అంటే మీరు చూస్తూ ఉంటారా? ఇంకా మీ కామెంట్, మీ రివ్యూ ప్రతి ఒక్కటి చెప్పండి. ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ కొట్టేసేయండి. థ్యాంక్ యూ.